గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూడండి. అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు, ఒక ముస్లిం కూడా నవ్వుతాడు, ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? కానీ లోపల ఏమీ మాయమవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి అర్థం ఉంటుంది. ఐ హావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. నా కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ ఏదైతే నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th anniversary నాకు లేదు. ఇదే నా 25th anniversary. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992. మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నా దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను. నీకు ఇష్టమైతే తీసేయలేతే ఉంచే, బట్ నువ్వు నా కొరకు చచ్చిపోయావు, ఇంకా నేనేం అడగగలను? నా కొరకు ప్రాణమే పెట్టావు. నీ చిత్తమైతే తీసే, చిత్తం కదా ఓర్చుకునే కృప దయచే. ఎవడనగలడు ఈ మాట? మాంస సంబంధమైన బలం ఉన్నవాడు అనలేడు. దేవుని బలం చేత ఎవడు బలపరచబడతాడు? క్రీస్తు బలం చేత ప్రతి క్షణం అంతరంగాన్ని ఎవడు రేపుకుంటాడో దేవుని చేత బలపరచబడిన వాడే కరువులోనైనా స్తుతిస్తాడు, ఖడ్గంలోనైనా స్తుతిస్తాడు, వస్త్రహీనతలోనైనా స్తుతిస్తాడు, ఉపద్రవములోనైనా స్తుతిస్తాడు, మేలులోనైనా ఆరాధించే ఆరాధికుడిగా ఉంటాడు, కీడులోనైనా ఆరాధించే ఆరాధికుడిగా ఉంటాడు. ప్రకటించటం తేలికే, వినటం తేలికే. ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వినిన వాక్యానికి తగినట్లుగా నిలవబడగలిగేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు బలము చేత బలపరచబడేవాడు.